బ్రో దేవరా అలాగనిపించింది. నా దేవరా ఒకటే చెప్తా ఉన్నానా, దెబ్బేసాడు సార్. దెబ్బేసేసాడు. చూసిన ఆడియన్స్ మాత్రం ఆ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి అసలు దెబ్బ తగిలినట్టు ఉందన్న. షాక్ కూడా ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. గ్లిమ్స్ తోటి ఎన్టీఆర్ గారు దాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు అనమాట. ఆ గ్లిమ్స్ మనకి 1 నిమిషం 20 సెకండ్లు ఉంటే అసలు అప్పుడే అయిపోయిందా, ఏదో ఒక షాక్లో నుంచి బయటకు వచ్చినట్టు ఆ విధంగా ఉందన్నమాట. అసలు ఎస్పెషల్ ఏంటంటే ఎన్టీఆర్ గారి కన్నా కొరటాల శివ అని నేను షాక్ అయిపోయినా. అంటే ఈ విధంగా మాస్ సినిమాలు తీయగలడా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ చూపించాడు అనమాట. ఇంకా సినిమా అయితే వేరే లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో మనం. ఆ లుక్ పీక్స్ అని అసలుకి రఫ్ లుక్, మాస్ లుక్. అంటే సముద్రం దగ్గర ఉంటారు కదా, ఆ రఫ్ లుక్ ఏంటంటే చాలా కోపంగా ఉంటారు అనమాట వాళ్ళు. కామెడీ గీమిడి ఏది ఉండదు, కరెక్ట్గా అదే లుక్ తీసుకొచ్చారు. ఆ డైలాగ్ గానే ఒకటి ఉందన్నమాట, సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూసింది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారని నీళ్ళలో గొడ్డలను కడుగుతాడు. ఇంకా అదవుతే అసలు పీక్స్ అనే చెప్పొచ్చు. అదొక్క సీన్ చాలు బ్రో అసలు ఈ సినిమాని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందని మనం చెప్పొచ్చు అనమాట. మనం సింహాద్రిలో గొడ్డల ఫైట్ ఎంత హైలైట్ అయిందో దీంట్లో కానీ సముద్రం దగ్గర గొడ్డలు నరిగే ఫైట్ కానీ ఉంటుందని మనకు తెలుస్తూ ఉంది. అది ఇంకా డబుల్ హైలైట్ అవుతుందని మనం చెప్పొచ్చు.